హార్డ్ వర్కింగ్. కానీ అన్న ఇప్పుడు మీకు మల్లేశం దగ్గర నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయింది దర్శిది. కంటెంట్ బేస్డ్ మూవీస్ ఈక్వల్లీ కమర్షియల్లీ సక్సెస్. చాలా రేర్ ఫీట్ ఇది. ఎక్కడో ఒక దగ్గర సరే సినిమా చాలా బాగుంది కానీ థియేటర్లో వర్కౌట్ అవ్వలేదు అనే టాక్ ఉంటుంది ఎక్కువగా మన కంటెంట్ వైజ్ వెళ్తే. కానీ ఈక్వల్లీ బ్యాలెన్స్ చేస్తూ జర్నీ వెళ్ళిపోతుంది. అంటే అది ఒక్క సినిమా అయితే ఫుల్ అనుకోవచ్చు. నేను 5-6 సినిమాలు చెప్తా అలా. అంటే ఇట్స్ ఈకో సిస్టమ్ దట్ ద ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్ ఇన్ టు. అంటే వీ హ్యావ్ ఇది నేను అనిపిస్తుంది ఇట్స్ లైక్ మేబీ సువర్ణ దశ తెలుగు చిత్ర పరిశ్రమకి. ఎందుకు అంటే గొప్ప దర్శకులు ఉన్న ఎరా కూడా అనుకోవచ్చు ఒక విధంగా. అలాగే మనం తీస్తున్న సినిమాలు జాతీయ స్థాయిలో వాటికి ఆదరణ పొందడం, మన ఆర్టిస్టుల గురించి తెలుగు సినిమాకి ఇప్పుడు ఓన్ ఐడెంటిటీ వచ్చి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది. సౌత్ సినిమా అనే ట్యాగ్ లైన్ దాటి తెలుగు సినిమా అనే ఒక పూర్తి తెలుగు చిత్రానికి RRR లాంటి ఒక చిత్రానికి ఆస్కార్స్ రావడం, తర్వాత గ్లోబల్ రీచ్ అవ్వడం, మన స్టార్స్ గ్లోబల్ రీచ్ అవ్వడం. అల్లు అర్జున్ గారు లాంటి పుష్ప కలెక్ట్ చేసిన కలెక్షన్స్ చూస్తుంటే అండ్ ఆల్సో అల్లు అర్జున్ లాంటి గొప్ప నటుడికి జాతీయ పురస్కారం రావడం, తర్వాత వారు చేస్తున్న సినిమాలకి జాతీయ ఆదరణ పొందడం, తర్వాత ఈ యొక్క నేను ఇంత గొప్ప ఫెనామినాలో నేను ఉండడం, ఉంటున్న దాంట్లో కూడా ఒక అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆడియన్స్ పుష్పకైతే ఎంత ఏమంటారు ఆదరణ ఇచ్చారో అట్లాంటి యూనో ఆదరణ మళ్ళీ తెలుగు మన కోర్ట్ సినిమాకి ఇచ్చారు. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ ఇట్ ఫీల్స్ లైక్ ఆర్ ఆడియన్స్ ఆర్ గ్రేట్, దే ఆర్ మోర్ లర్నెడ్. మనకంటే తెలివైన వాళ్ళు అన్ని సినిమాలు చూస్తున్నారు. మన సినిమాలే కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మలయాళం చూస్తున్నారు, కన్నడ చూస్తున్నారు, అండ్ చాలా అదేంటే సామాజిక న్యాయం లాగా అన్ని సినిమాలు బాగుంటే అన్ని సినిమాలు చూస్తున్నారు, అందరికీ ఇది ఆదరణ ఇస్తున్నారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి నేను. అండ్ వాళ్ళకి ఏమి ఇవ్వగలం అంటే మనం ఇదే ఒక మంచి సినిమా ఇవ్వగలగాలి అంతే. బై ద వీకెండ్ ఇఫ్ దే వాంట్ టు వాచ్.